ప్రారంభమైంది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మానకొండూరు ఎమ్మెల్యే కావంపల్లి సత్యనారాయణ, మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి కేబినెట్లో అవకాశం లభించినట్లు తెలుస్తోంది. మాల వర్గం నుంచి వివేక్కు, మాదిక వర్గం నుంచి సత్యనారాయణకు, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి శ్రీహరికి అవకాశం కట్టబెట్టినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా మానకొండూరు క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు బాంబులు పేల్చి మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. మానకొండూరు అసెంబ్లీ ఎన్నికల్లో మానకొండూరు ప్రజలు నన్ను గెలిపించినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నిద్రాహారాలు మాని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఈ విజయం కోసం పాటుపడినందుకు, కష్టపడినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అరాచకంపై, అవినీతిపై పోరాటంలో ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినారు. చాలా ఆశలతో, గంపెడన్ని ఆశలతో కాంగ్రెస్ పార్టీ మీద అచంచలమైన విశ్వాసంతో నన్ను గెలిపించినందుకు నేను సర్వదా కృతజ్ఞుణ్ణి. తప్పకుండా ప్రజల ఆశలకు అనుగుణంగా ఏవైతే మేము 6 గ్యారంటీలు ప్రకటించినామో 100 రోజుల లోపల వాటి అమలు చేస్తామని, ప్రజల అభిష్టం మేరకే పరిపాలన సాగుతుందని, ఈ అరాచక పాలనకు, ఈ యొక్క నిర్బంధ పాలనకు వ్యతిరేకంగా